ఆధునిక కాలంలో విద్యతో పాటు విద్యార్థుల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకు వివేకానంద విద్యానికేతన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో తల్లిదండ్రులచే చిన్నారులకి ఆశీర్వచన్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ సనాతన ధర్మంపై విశేష సేవలందిస్తున్న దక్షిణామూర్తి హాజరయ్యారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాల, సమాజం, కుటుంబం అత్యంత కీలకమని దక్షిణామూర్తి అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, ప్రవర్తనని గమనించాలని, వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నైతిక విలువలు, ఆత్మీయత, అనుబంధాలు, సామాజిక స్పృహ అలవర్చుకోవాలని చైర్మన్ సౌగాని కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మిథున్ జె మిస్త్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏవో సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పూతు కుపూతు హైతో కెంసంత కెందన సంచయ్, పూతు సుపూతు హైతో కెందన సంచయ్. అంటే కొడుకు చెడ్డోడైతే నువ్వు సంపాదించి ఏం లాభం లేదు, వాడు మొత్తం నాశనం చేస్తాడు. కొడుకు మంచోడైతే నువ్వు సంపాదించవలసిన అవసరం లేదు, వాడే సంపాదించుకుంటాడు. కాబట్టి కావాల్సింది ఏంటిది చెప్పండి, ఏం కావాలి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దలు అసలు ఏం కావాలి, మనకు మంచి సంతానం కావాలి. మంచి సంపాదన ఉంటే వాడే సంపాదించుకుంటాడు. చెడ్డోడైతే నువ్వు సంపాదించినా కూడా వాడు కాపాడాడు. కాబట్టి మన పిల్లలని మంచి వాళ్ళు తయారు చేయడం కోసము మనం ఏం చేయాలో ఇది ఒక తపస్సు. పిల్లలకి మనం కూడా ఈ మధ్యన సంతానం తక్కువైపోయింది, గారాభం ఎక్కువైపోయింది. పిల్లలు కూడా మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకటే సంతానము, ఇద్దరు లేకుంటే ఇట్లా మన సంతానం తక్కువ అవడం వల్ల ఇప్పుడు ఇటు మనం పనిష్మెంట్ చేయొద్దు, స్కూల్ పనిష్మెంట్ చేయొద్దు. మరి పిల్లవాడు తప్పు చేస్తే వాడు తప్పనట్టు తెలియాలి. కాబట్టి మెల్లగానైనా కూడా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏముందంటే లాలయేత్ పంచవర్షాన్ని, అంటే 5 సంవత్సరాలు మంచి అల్లారు ముద్దుగా వాళ్ళని పోషించాలి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాళయేత్, అంటే 15 సంవత్సరాల వరకు అవసరమైతే శిక్షించాలి. ఈరోజు వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఆశీర్వచన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పిల్లల లోపల చదువు, రాయడం, పరీక్షలు, మార్కులు కాదు, ఒక పరివర్తన, వాళ్ళ లోపల ఒక గొప్ప మార్పు రావాలనే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ప్రతి విద్యా సంవత్సరం ఈ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా పిల్లల లోపల ఒక సత్ప్రవర్తన, తల్లిదండ్రుల లోపల ఒక బాధ్యత, వాళ్ళ పిల్లల్ని పెంచే దశలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఈ వేదిక పాల్పంచుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ఈ ప్రయత్నాన్ని ప్రతి విద్యా సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను.